కాకరకాయ ఫ్రై ఇలా ఒక్కసారి ట్రై చేయండి ప్లీజ్ నా కోసం గాయస్. ఇన్ని రోజులైనా నిల్వ చేసుకోవచ్చు, అంత టేస్టీగా ఉంటాయి అనమాట. ఫస్ట్ అయితే కాకరకాయ పొట్టు ఏం తీయకుండా రౌండ్ షేప్ లో కట్ చేసుకోవాలి. శుభ్రంగా కడుక్కోండి, ఇలా రౌండ్ గా కడుక్కొని. వాటికి ఏం ఉప్పు ఏం పోయకూడదు అనమాట. ఓన్లీ కాకరకాయలు అంతే ఫ్రై చేయాలి, ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకోండి. మరి అంత ఓవర్ కాదు, నేను చూపిస్తా చూడండి. అంత గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చాలు. చూసారు కదా, ఇలా వస్తే చాలు అనమాట. ఇవి తీసేయాలి, మళ్ళీ నెక్స్ట్ టైం చేసుకోవాలి. అలాగే ఫ్రై చేసుకోవాలి అన్ని మిగతా అన్ని కూడా. అండ్ ఇందులో మెయిన్ గా కావాల్సిన పొడి రెడీ చేసుకుందాం. ఫస్ట్ మిక్స్చర్ లో ఒట్టి కొబ్బరి అయితే తీసుకోండి. పచ్చి కొబ్బరి పనికిరాదండి, ఒట్టి కొబ్బరి తీసుకోవాలి. అండ్ ఒక వెల్లుల్లి మొత్తం ఒకటి తీసుకోండి, దాని పొట్టు తీయకాకండి అసలు. ఆ తర్వాత కొంచెం సాల్ట్, నేనైతే కారం ఎక్కువనే వేసుకుంటున్నాను, కారం కొంచెం. అండ్ కొంచెం లాస్ట్ లో పసుపు కూడా వేసి మెత్తగా మిక్స్ పట్టండి. దీని తర్వాత మనం అన్ని వేయించి పెట్టిన తర్వాత ఆయిల్ మిగిలి ఉంటుంది కదా, ఆయిల్ లో ఇది వేసారనమాట. ఒక 5 minutes అలా వేయించాలి అది కొబ్బరిని. స్మెల్ ఉంటది అసలు, ఎంత టేస్టీగా ఉంటదంటే మొత్తం ఒక్క రోజులోనే ఖాళీ చేస్తాం, అంత బాగుంటుంది. నేనైతే కేజీతో చేశాను, సూపర్ గా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.